శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్యయోగంలో ఈరోజు మనం 17వ శ్లోకం తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ మనందరినీ ద్వంద్వాలను సమంగా సహించమని భరించమని ఉపదేశం చేశారు. తాం స్థితిక్షస్వ భారత. ఆ తితిక్ష ద్వంద్వాలను సమంగా అనుభవించేటటువంటి శక్తి రావటం కోసం మన బుద్ధిని ప్రేరేపించుకోమని కూడా చెప్పాడు. సత్ అసత్ వివేకం కూడా చాలా ప్రధానమైనది అని కూడా చెప్పాడు. సత్ అసత్ పదార్థాలలో సత్ పదార్థము ఏమిటి, దాని స్వరూపం ఏమిటి అనే విషయాన్ని ఈ 17వ శ్లోకంలో వివరిస్తున్నారు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం. నాశరహితమైన పదార్థము ఏదైతే వ్యాపించి ఉన్నదో, ఈ జగత్తు అంతయు వ్యాపించి ఉన్నదో దానిని తెలుసుకొనము. వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. శాశ్వతమైన దానిని వినాశము చేయుటకు ఎవ్వడునూ సమర్థుడు కాడు. ఈ ఆత్మస్వరూపము అవినాశి అంటే వినాశము లేనటువంటిది. ఈ ఆత్మస్వరూపము వినాశము లేనిది అని తెలుసుకోవటమే కాదు, ఏన సర్వమిదం తతం, ఇది జగత్తు అంతా వ్యాపించి ఉన్నది అని కూడా తెలుసుకోవాలి. వినాశము లేనటువంటి ఆత్మస్వరూపాన్ని ఎవ్వరూ ఏ రకంగానూ వినాశము చేయలేరు. ఎందుకంటే ఇది అవ్యయము అంటే శాశ్వతము. అవ్యయము అంటే ఎటువంటి వ్యయము లేదు, అంటే ఏ విధంగానూ క్షీణించదు. ఆత్మస్వరూపము సర్వత్రా వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవటం ఎలా? అలాగే ఆత్మస్వరూపము అవ్యయము అని కూడా ఎలా తెలుసుకోవటము అంటే, మనకెందుకు ఇది బోధపడటం లేదంటే, మన ముందు అనేక వస్తువులు ఉన్నాయి, చాలా పదార్థాలు ఉన్నాయి, కానీ అవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఒకే పదార్థము సర్వత్రా వ్యాపించి ఉంది అని మనకు ఎలా అర్థమవుతుంది అని మనలాంటి సామాన్యుల యొక్క ప్రశ్న. మోడర్న్ సైన్స్ ఏం చెప్తోందంటే, ఏ వస్తువు అయినా సరే 118 ఎలిమెంట్స్ అంటే మూలకాలతో తయారై ఉన్నది. వేరువేరుగా ఉన్న వస్తువులన్నీ కూడా అణువులతో తయారు చేయబడ్డాయి అని చెప్తోంది. అణువులను ఇంకా విభజిస్తే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లు ఉన్నాయి అని కూడా చెప్పారు. ఈ మూడు ఏమిటి అని విచారించుకొని వాటిని కూడా విభజిస్తే ఎనర్జీ అంటే శక్తి అనే సమాధానం వస్తుంది. అంటే ఈ ప్రపంచమంతా కనిపించే వస్తువులంతా కూడా ఎనర్జీతో నిండి ఉంది, ఈ ప్రపంచమంతా శక్తులతో నిండి ఉంది అని చెప్పారు. సో ఈ ప్రపంచం అంతా ఒక వస్తువుతో నిండి ఉంది. ఈ ఎనర్జీలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఒక శక్తి నుంచి వస్తోంది. వీటన్నిటికీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఒక శక్తి నుంచి వస్తోంది. అదే వీటికి ప్రాణం పోస్తోంది అని చెప్పుకోవచ్చు. అదే ఆత్మస్వరూపం. ఇది సైన్స్ ద్వారా కూడా ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని, ఎనర్జీ ప్రపంచమంతా వ్యాపించి ఉంది అని నిరూపితమైంది. మన శాస్త్రాలు ఏం చెప్తోందంటే, ఈ జగత్తులోని అన్ని వస్తువులు
పంచభూతాలతో నిండి ఉంది. పంచభూతాలు అంటే ఏంటి? పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము. పృథివీ అంటే స్థూలమైనది, అంటే చేతికి కానీ కంటికి కానీ కనిపించే స్వభావము పృథివీ అంటే మట్టి. ఇది స్థూలమైనది కాబట్టి ఒకచోట మాత్రమే ఉంటుంది, తొందరగా వ్యాపించదు. తర్వాత జలము, పృథివీ కంటే సూక్ష్మమైన రూపం, ఇది వ్యాపిస్తుంది. తర్వాత తేజస్సు, తేజస్సు అంటే కాంతి, నీరు వెళ్ళలేని చోటికి కూడా కాంతి వెళుతుంది కాబట్టి నీటి కంటే కూడా సూక్ష్మమైనది తేజస్సు. వాయువు, ఇది ఇంకా సూక్ష్మమైనది, ఇది ఇంకా ఎక్కువ ప్రదేశం వ్యాపించి ఉంటుంది. వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం అంటే స్పేస్, ఇది అతి సూక్ష్మముగా వ్యాపించి ఉంటుంది, మొత్తం వ్యాపించి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉండేంత కూడా ఒక ఆకాశము. ఆకాశం అంటే స్పేస్, అంటే అది కూడా ఒక శక్తి అన్నమాట. ఇంతకుముందు మనకి మోడర్న్ సైన్స్ చెప్పినట్లుగానే ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉంది. పంచభూతాలు ఒకదానికొకటి సూక్ష్మంగా ఉండి ప్రపంచమంతా ఒకే స్థలంలో అంటే ఆకాశంలో ఉంది అనే సమాధానం వస్తుంది. మరి ఆకాశం ఎక్కడ ఉంది అంటే అది ఆత్మస్వరూపంలో ఉంది. ఆత్మస్వరూపం ఇంకా సూక్ష్మమైనది, మొత్తం వ్యాపించి ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఆత్మస్వరూపము మొత్తం వ్యాపించి ఉంది అని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవచ్చు. అవ్యయమైనట్టి ఈ ఆత్మస్వరూపానికి వినాశము లేదు. వ్యయము అంటే ఏంటి? ఏ పదార్థమైనా వాటి అవయవములు క్షీణించి నశించిపోతుంది. ఒక పండు కానీ ఒక పువ్వు కానీ మనం చూస్తే క్షీణించి నశించిపోతుంది. కానీ ఆత్మస్వరూపము అవ్యయము అంటే క్షీణించదు, నాశము అవదు. ఆత్మస్వరూపము అసంగమైన స్వరూపము అంటే ఏ వస్తువుతోనూ సంబంధం లేని స్వరూపం. ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించి మిగిలిన వస్తువులు ఉంటాయి, కానీ మిగతా ఏ వస్తువుని ఆశ్రయించి ఆత్మస్వరూపం ఉండదు. కాబట్టి ఆత్మస్వరూపము మిగిలిన వస్తువుల నాశముతో నశించదు, అది అవ్యయమైన స్వరూపము. ఇది అంత సులభంగా మనం గ్రహించలేం, ఎందుకంటే మనము కనిపించే చిన్న చిన్న వస్తువులను చూడటం అలవాటైన మన బుద్ధికి ఒక పదార్థము, అది కూడా కనిపించని పదార్థము సర్వత్రా వ్యాపించి ఉన్నది అంటే అంత సులభంగా ఆచరణలో పెట్టలేం. అయినా కూడా ప్రయత్నపూర్వకంగానే దీనిని అవగతం చేసుకోవాలి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. నాశరహితమైన పరమాత్మ తత్వము జగత్తునందు అంతటా వ్యాపించి ఉన్నదని తెలుసుకొనుము. శాశ్వతమైన దానిని ఎవ్వరూ నశింపచేయలేరు అని మనకు ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.